రెడ్డి కొత్తూరు మండలంలోని పెంచెర్ల గ్రామంలో 800 ఏళ్ల నాటి స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి నిర్వాహకులు మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ బెజవాడ అనితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షులు చెల్ల వంశీచంద్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొనగా ఎంతో మహిమాన్వితమైన ఆలయ విశిష్టతను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రపంచానికి చాటి చెప్పడం ఎంతో హర్షణీయమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓకే మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ గత 800 సంవత్సరాల కిందట వెలిసినట్టు మరి ఈ గ్రామం పెంజల గ్రామంలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి పూర్తిగా అనితారెడ్డి గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ రెడ్డి అన్న గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా వారికి చేదోడు వాదోడుకుంటూ ఒక నియమ నిబంధనలతోని భక్తి శ్రద్ధలతోని ముందు ఒక దేవాలయం బాగా అభివృద్ధి చేసిరు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా వంశన్న గారికి, ఈ ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క భక్తులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ ప్రాంతం మనందరూ తెలుసు, ఒక నమ్మకం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ గతంలో స్వయంభూ అనంత పద్మనాభ స్వామి గుడి పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శంకర్ గారు, మరి రాజేంద్ర నగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకుడు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మరి మా ఏఐసిసి సెక్రటరీ గారు డాక్టర్ శ్రీ వంశీచంద్ రెడ్డి గారు, మరి ఆలయ నిర్మాణలో భాగస్వామ్యమైన ఆలయ అధ్యక్షురాలు శ్రీమతి అనితారెడ్డి గారు, మరి వారితో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరూ, భగవంతుని మీద శ్రద్ధ ఉన్న భక్తులందరూ, మీడియా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. స్థానిక శాసనసభ్యుల్లో నన్ను ఇక్కడ రప్పించి ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దర్శించుకునే విధంగా చేసినందుకు మిమ్మల్ని అందరి